చెప్తా లేక అందరూ సరిపోతుంది ఇక్కడ. ఎస్ఆర్ నో ఒక్కడేసారి అందరూ యాక్టివ్ ఉండండి. ఓకేనా? నేను మాట్లాడే ఒక 10 నిమిషాలు ఎక్కువ మాట్లాడా. కారణం ఏంటంటే అందరం కూడా ఆ స్థాయిని చూసేయడమే. ఓకేనా? విషయం లేకపోతే అందరి జీతం కూడా అక్కడ ఉండేటివే. కొద్దిగా మారుదాం. మన కోసం, మన ఫ్యామిలీ కోసం, మన డ్రీమ్ కోసం మారాలంటే జస్ట్ ఒక్క సక్సెస్ లీడర్ చెప్తే ఇంటి నువ్వే మారుతావు. ఇప్పటిదాకా బయట పడాలి చెప్తే ఆనందపడి మనం అట్లా పోయాం. ఇక్కడ ఎవరితో సోపా చేస్తే గవే ఆలోచన వస్తాయి. తావతో చెడు చేస్తే తావడ ఆలోచన వస్తుంది. మంచతో సోపా చేస్తే మంచి ఆలోచన వస్తాయి. నాతో సోపా చేస్తే 4 లక్షాధికారులు అయితే చెప్పారు ఇక్కడ. జర ఏమవుతాడు మనకు ఇలా ఇన్నంత గట్టి అయితే బండి ఇవ్వాలా. ఎందుకంటే దీపం మాట్లాడిగా అందరూ మాట్లాడియాలా. బండి ఎట్లాంటి గట్టి ఈడికి ఆడుకోయినా బాగానే ఉంటుంది, ఇంటికి కూడా ఉల్టా. ఎందుకంటే ఆడ లేపినంత లేచినా లేపడం. ఇప్పుడు జీవితం కూడా అదే సార్. ఓ లేపి లేచాం, లేచి కింద మనం లేవలే. కారణం ఏంటంటే మన కోసం కాదు, పక్కన కోసం లేచాం. ఏదన్నా మోటివేషన్ కదా, ఇన్స్పిరేషన్గా ఫీల్ అవుతూ నా కోసం నేను మారాలి, నేను గెలవాలి, నేను సక్సెస్ అవ్వాలంటే కొన్ని త్యాగాలు చేయాలి. ఎస్ఆర్ నో. ప్రతి ఒక్కరు కష్టం వచ్చినప్పుడు దేవుని తిడతాం. కష్టం నాకు వస్తున్నాయి, దేవుడు మొత్తం నాకే వస్తుంది, నీకే వస్తుంది. మరి ఉంటాయా ఓడిపోదా? అన్ని జన్మ కంటే ఉత్తమ జన్మ మానవ జన్మ. ఇంతమంది జన్మ తీసుకొని కూడా మాతో పాటు రాకంటే నేను కదా ఒక 2 నిమిషాలు జరిగి చెప్పేసి నేను తొందరగా క్లోజ్ చేసుకుంటా. ఒకసారి మీరంతా అల్లట్టుగా ఉంటేనే చెప్తాను, లేకపోతే అవసరం. ఎందుకంటే మీరు కూడా నాకు పర్ మంత్ 12 lakhs పర్ మంత్. మీ దగ్గరికి మీ ఇంటి పక్కన 1 లక్ష రూపాయలు మీతో మాట్లాడతారా? మీకు సలహా ఇస్తారా? మీకు సపోర్ట్ చేస్తారా? ఎంకరేజ్ చేస్తారా? మీతో చాలా అవుతారా? నేను ఏమైనా కాదు, నీటికి వస్తా. నేను చెప్పాను సార్, నేను సక్సెస్ అయినా నీ కూడా నేను లక్ష్య ఇప్పిస్తా, సపోర్ట్ చేస్తా, సలహా ఇస్తా, మీ ఇంటికి వచ్చి చాలా అవుతాను చెప్తున్నా. రాకంటే చూడు ఇక్కడ. కొంచెం మనసులు మార్చుకుని చెప్తున్నా. అనుకున్నంత చిన్న బిజినెస్ కాదు, అనుకున్నంత స్థాయిలో నేను అనుకున్నటువంటి ఒక లగ్జరీస్, ఒక ఆర్డినరీ పర్సన్ ఈరోజు వెస్టర్న్ పట్టుకుంటే ఒక అంగలకే సాధించి ఒక లగ్జరీలో వీడియో వస్తుంది. సార్ నో. జస్ట్ నా పేరు వచ్చేసి పాండు, నేను ఆర్టీసీ కండక్టర్. నేను జాబ్ వస్తే లైఫ్ మారుతుంది. ఇల్లు కట్టుకోవచ్చు, కారు కొనవచ్చు, కళ కనొచ్చు, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ వస్తుందని చెప్పేసి జాబ్ కొత్త ఊహించుకొని బతికినా. ఇప్పుడు 11 ఏళ్ళు గడిచి కూడా బట్ట పొట్ట 2 మిగిలి జీవితం మారదు. జీవితం మారాలంటే నీకు ఒక అవకాశం వచ్చింది. అవకాశం పేరే ప్రెస్టీజ్. కొత్తలో అందరూ బాగానే ఉంటారు కదా. నా ఆరోగ్య అన్ని కష్టపడ్డా కాబట్టి ఆఖరికి లాస్ట్ చివరి ఛాన్స్ ఏంటంటే మా ఇంటికి ఒక అవకాశం వచ్చింది. ఏంటి అవకాశము? ప్రెస్టీజ్. ఇంటికి వచ్చాము అనుకున్నా, ఇంత బతికి ఈ సబ్బులు అమ్మాలా, నూనె కూడా అమ్మాలా? మనసు చెప్పుకోరు సార్ అది. ఎందుకంటే టికెట్ ఎంత బాగుంది చూడది, మంచిగా ఉంది. పెద్ద టికెట్ కొడితే సంచి ఎంత ఇలా కదా. ఈ సంచి కానీ సంచి ఎంతది, ఈ సంచి కానీ లెక్క పెడితే ఫీల్ అయితే బాగానే. డిపో రాకనే హ్యాపీగా ఉంటాయి. డిపో కాడ ప్రభుత్వం కట్టిన తర్వాత మనం జీరో పైసలు రావు, ఉన్నసేపు హీరో. కారణం ఏంటంటే ఇవన్నీ నాయే, నీ కాదు కాక డిపోలు ఇచ్చిపోవాలి, లేకపోతే నీ జీవితం సంకనాక్తుంది. ఎస్ఆర్ నో. నువ్వు ఏ జాబ్ చేసినా కూడా నీకు టైము టార్గెట్ పాస్ ఉంటుంది. నేను అనుకున్నా ఈ జాబ్ చేసిన కూడా లైఫ్ ఆడే కాబట్టి, వచ్చే అవకాశం వచ్చినాయి కాబట్టి, వచ్చే కూడా నాకు యూఏ అడ్డం ఉండే 6 నెలలు సంపాదించిన. ఎన్ఎస్ఆర్ ఎన్నెల్లో
సతాయించారు. ఎస్ఆర్ నో మీరు ఏం చేస్తారంటే మీటింగ్కి వచ్చి బాగానే ఉంటారు, ఈ కింద రాకపోతే ఎవరు వస్తున్నాయి సార్, నువ్వు అన్ని సతాయించావు కదా, మర్చిపోయినావా నువ్వు, మర్చిపోయినావా? అది మర్చిపోతావు అన్నీ వేస్తావు మనం. ఎవరు వస్తాను సార్, ఎవరు రాడు, నువ్వు గతం ఏం చేసావు అని కూడా గతం ఉంటుందని చెప్తున్నా. కొనా 6 నెలలు సాధించిన తర్వాత లాక్డౌన్ స్టార్ట్ అయింది, అప్పుడు నా సాలరీ 32,000. ఎంఎస్ఆర్ మైండ్కి వచ్చినప్పుడు 60,000. లాక్డౌన్ స్టార్ట్ అయితే నాకు 32 కాస్త 16 అయింది. ఎంఎస్ఆర్ది 60 కాస్త 1,20 అయింది. నాది నీళ్ళు సార్ది ఫుల్. ఎస్ఆర్ మోసుకొని పని చేసుకొని సార్కి ఫోన్ చేసి అడిగి, సార్ నేను కూడా వస్తా, నాకు కూడా ఆకలి ఉంది, నాకు కూడా డబ్బులు కావాలి, నేను కూడా మారాలి, నేను కూడా సక్సెస్ అవ్వాలంటే నీ ఏం కూడా వస్తా, సబ్బులు ఉన్నాయి అమ్మలు అంతా మోరిన మురికి కూడా ఇస్తా, నాకు కావాలి పైసలు. ఎస్ఆర్ అనుకోండి సార్. బలవంతంగా మీటింగ్ పోతే ఎన్నికల విషయం మీటింగ్ తర్వాత అర్థమైంది, ఇలా టీచర్లు కానిస్టేబుల్ కండక్టర్ అందరూ వేస్తారో నేను కూడా వేసాను. ధైర్యం వచ్చింది. వచ్చిన తర్వాత సాధ్యం ప్లాన్ మొత్తం మీద తర్వాత నాకు అనిపించింది, ఒక ఆయన మాట్లాడు ఏమంటే, నీకు గవర్నమెంట్ టీచర్ని నాకు 1,00,000 జీతం వచ్చింది, నాకు కొన్ని వస్తువులు వాడుకొని నచ్చిన నలుగురు షేర్ చేస్తే నాకు 10,000 వస్తున్నాయి. అది అనిపించింది. గవర్నమెంట్ టీచరే 1,00,000 జీతం ఉన్న ఆయనకే 10,000 వస్తుందంటే ఆఫ్టర్ ఆర్టీసీ కండక్టర్ నాకు కావాలవుతా కావాలి కాబట్టి నేను సార్ అడిగా, ఎంతమంది చెప్పాను అడిగా, నలుగురు చెప్పిన, నలుగురికి చెప్పినా, నాకు మసమందుడు చుట్టాలు, మసమందే నా పెన్ తీసుకొని పేపర్ వేసుకొని రాసుకుంటుగా, అమ్మ చుట్టాలు 100 మంది, నాయ చుట్టాలు 100 మంది, దోస్తాన్లు 100 మంది. ఎంతమంది అరే మీరు చెప్పాలి, మాట్లాడితే జనం మాట్లాడతా, ఒక 5 నిమిషాలకు వచ్చేస్తా, మాట్లాడకపోతే ఇంకా గంట తీసుకుంటాను. ఎంతమంది సార్, ఎంతమంది? 300 మంది. ఎస్ఆర్ సార్ 10 మంది చెప్పితే నలుగురు చెప్తే 10,000 వచ్చినప్పుడు నా కింద ఎంతమంది ఉన్నారు? ఎంతమంది? నేను అనుకున్నా 300 ఈజీ కూడా 1,00,000 పెట్టుకున్నా. ఎంత? ఇక్కడనే 1,00,000. పోతే పని మీటింగ్ అయిపోయింది, మళ్ళీ ఖుషిగా బిజీ బాగా గట్టిగా ఉన్నా. పోతే దోషం చెప్పిన, ఎందుకంటే తాగినప్పుడు బాగా చెప్పాడు, కాకా నీకోసం పాలన ఇస్తా, కుండగా ఉడిస్తా. ఫోన్ చేసి ఆధార్ కార్డు కూడా వెళ్ళాడు. ఆధార్ కార్డు కూడా అనుకున్న తీసి ఎవరు రాడు సార్. దోస్తాను అయిపోయింది. తర్వాత ఇంటికి పోతే మా అమ్మ చెప్తే, బిడ్డ చదువుకొని మా తమ్ముని చెప్పాను. వాళ్ళు చెప్తే ఇక షాపింగ్ చేసుకొని ఇంటికి పోయి జీపీ మొదలు పెడితే, నువ్వు సబ్బులు అమ్ముతున్నావా, నువ్వు కూడా అమ్ముతున్నావా, ఫేస్ కూడా అమ్ముతున్నావా, ఒక్కొక్క మీటింగ్ కూడా వచ్చని చెప్తే ఇక పోతే సలహా చేస్తారు. అర్థమైంది. చుట్టాలు ఏమని చేసుకొస్తారు కాబట్టి, నాన్న చుట్టం కాబట్టి ఏం చెప్పినా ఇదేం కొనుక్కోతున్నావు, ఒక్క 2,000 లేవు. నేను అడిగి నేను చెప్పినప్పుడు అడిగింది చెప్పొద్ది, దావా చెప్పేస్తావు, 2 రూపాయలు చూస్తావు, దిక్క తిన్నిక నొప్పుదానికి. ఎస్ఆర్ అని అనిపించింది. చుట్టాలు చూసే బ్యాచ్, బయట చేసే బ్యాచ్. మీరు మీటింగ్ తర్వాత గట్టిన తర్వాత చుట్టాలు రాసమనబడి వాస్తవానికి ఏంటంటే నేను ముందుకోవడానికి ఆపిన వారు ఫస్ట్ మా ఇంటనే శత్రువు, మా అమ్మ, మా ఆయన, మా మేడం. మా మేడం ఎట్లా వస్తుందంటే పెళ్లి చేసుకున్నా కాబట్టి జాబ్ ఉంది కాబట్టి వచ్చింది. సబ్బులు అంతా ఇట్లా ఇంటికి వెళ్ళిపోతా. ఎడికి ఎందుకంటే సబ్బులు ఇచ్చేది పోతుంది. మా అమ్మ కూడా అన్నది, బిడ్డ నువ్వు సబ్బులు అమ్మకు, బయలు ఉంటే బయలు ఉన్నావు. మా అయ్య కూడా 4 బర్రెపిస్తారు, మంచి పాలిచే బర్రెపిస్తా అంటే శత్రువులు కూడా సార్ ఎక్కడ ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి అంటారు. ఇంట్లో గెలవాలి కాబట్టి మోసుకొని బయటకు వచ్చి గట్టి పడుకు పని చేస్తూ 2020 నవంబర్లో ఈ జాబ్ టేకప్ చేస్తూ నాకున్న ఆధారం ఒకటే, బయట ఎవరెప్పుడు రాలే. అక్కడ దిక్కేందంటే బస్సు. ఏంది బస్సు? ఎందుకంటే మన కండక్టర్ ఏంది, నేను ఫీల్ అయిన స్టార్టింగ్ కండక్టర్ అంటే డాక్టర్ అనుకున్నా. వాస్తవానికి కండక్టర్ దారినే ఇలా ఒక డాక్టర్ అయినా. కండక్టర్ వేసి బస్సుకు వచ్చాక బస్సులు అందరు చెప్పినా అందరు తిడుతున్నావు, సార్ నీకు డబ్బులు సరిపోతున్నావా, నువ్వు కూడా సబ్బులు అమ్ముతున్నావా, నువ్వు కూడా పేస్ట్ అమ్ముతున్నావా అంటే ఏడా చూడు నేను
ఏమి ఎగతాలు చేస్తున్నావు? ఎన్నిసార్లు ఫోన్ చేస్తా సార్ అని చెప్పి అంటే నీకెంత ఎగతాలు చేస్తే నీకంత సక్సెస్ వస్తుంది. ఎస్ సార్ నో. అప్పుడు నా బండి జర లైన్లోకి వచ్చింది. అంటే ఎగతాలు చేస్తున్న బండి రైట్ వేలా ఉంది. నేను అనుకున్నా రాకపోతే నేను ఏడుకోయి మారినా మీటింగ్. మరి నేనేం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? మీటింగ్ రాబట్టి వస్తారా? చాలా మంది బలవంతంగా ఏదో బదిలాడి దావా తీస్తా, బిర్యానీ పెడతా, లేకపోతే అది చేస్తా, అది బలంతో తోకొచ్చేకి అయిపోయిన గిడ్డి కదా ఏమైంది బిర్యానీ. కారణం ఏంటంటే ఒక మనిషి కందితం చేయాలి. నేను కూడా ఏం చేసి అంటే మీడియా బస్సు అందరూ ఎప్పుడు రాలేదు, కొంతమంది బలవంతంగా బస్సు పోయి బస్సు ఎక్కాలంటే మనం బస్సు ఆపాలి. బస్సు ఆపాలంటే వీళ్ళు చెప్పే బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పి మన మాట వినాలి. మన మాట అలా జర బీపీడు బస్సు ఎక్కింది. ఒక్కొక్క బస్సు ఎక్కితే పేరు చెప్తే నాకు చెప్పేవాళ్ళు మా ఊళ్ళో చెప్పి కొట్టి కూర్తారని చెప్పింది. భయం అయింది. తర్వాత ధైర్యం వచ్చింది. నన్ను కూడా చెప్తే నీకే చెప్పాలని అర్థమైంది. ఎందుకంటే అది ఇటీవల కోపం వచ్చింది, తర్వాత ధైర్యం వచ్చింది. బలవంతం ఏం చెప్పినా రాలేదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు మా డ్రైవర్ కూడా చెప్పిన మేడం మీటింగ్ రాదు, ఇక నువ్వు వచ్చాను బస్ స్టాప్కు. మావాడు బస్ స్టాప్ దగ్గర బస్ స్టాప్ రాడు. మేడం రాని ఏమో బస్సు పోడు. మేడం బస్ స్టాప్లోనే మర్చిపోయినా మనకు గుర్తే ఉంది. నా బాధ ఏంటంటే మీటింగ్ రావడం నా ప్రయత్నం. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తారు. సండే తెల్లారి సండే ఉంది, నేను మీటింగ్కి వస్తా. అప్పుడు మన ఖుషి ఎస్ సంతోషం. కాబట్టి మీటింగ్ వచ్చి బలవంతం చేసుకొని అర్థం చేసుకొని 20 నిలబడితే 4,50,000. సూపర్ ఉంటుంది సార్ కదా. తిరగకు త్యాగం చేయాలి. మా పక్కన మా కులపాన జాంజిగిరి జపా ఓరే అని ఇంకేనాలి. ఇంటికి వస్తే ఇన్ని అన్నాడు, ఇన్ని అన్నాడు. నువ్వు కూడా అయిపోయినా ఇన్నేమవుతానా బలం ఐటమ్ ఇచ్చినా కూడా బండి వస్తలేదు. ఆయనకి ఏం చేయాలో ఇక్కడ మంత్రం చేసిన. నా చెక్ పెట్టినా చూసిండు, బలం మీటింగ్కి వచ్చిండు. ఈరోజు తెలుసుకొని పనిచేస్తూ పనిచేస్తే 1,12,000. తర్వాత జాంజిగిరి జబ్బా బాలశ్రీనివాస్ ఆడంతే ఆడు మూనారు కూడా ఆడు. నేను తోపుతుడు. ఎందుకంటే పనిచేస్తాడు కాబట్టి నా కింద 10 ఊళ్ళు ఉన్నాయి. నేను 15 మందికి బాసుని. రారా అంటే రాను. ఇంటికి పోయి పలాంటి రైడ్ ఇచ్చిన ఐటమ్ ఇచ్చిన డబ్బులు ఇవ్వలే. నాకు 15 చెక్కలు అని ఆయన పెట్టా. ఆ చెక్కలు మంట పెట్టి నా వచ్చి మీటింగ్ వచ్చాడు. తెలుసుకొని నాకు కూడా ధైర్యం ఇచ్చాడు. నాతో పాటు చర్యేసి ఈరోజు నెలకు 9 లక్షలు తీసుకుంటాడు ఫర్ మంత్. సూపర్. తర్వాత వరలక్ష్మి మేడం, లవణ్య మేడం, మల్లె సార్, ఇక్కడ చాలా మంది ఈరోజు మళ్ళీ లేడం మొత్తం ఒక్కరు నిలబడి అందరూ వచ్చారు. ఎస్ఆర్ నో. రేపు నువ్వు కూడా ఒక్కరు నిలబడితే నీకు ఇంతమంది వస్తారు. నేను అనుకున్నానా? ఉన్నాయి సార్, కొంచెం ఓపుకోవటాలని చెప్తున్నా. నేను నలుగురు రెడీ అయిన తర్వాత జాబ్ పని చేసి అంటే 2019 నవంబర్ డ్యూటీ పనిచేసినప్పుడు అందరు చాలా మంది ఏమైంది నీకు డ్యూటీ చేసినా కారణం ఏంటంటే మీటింగ్ వచ్చి తెచ్చుకొని అర్థం చేసుకొని జాబ్ బంద్ చేస్తాం. బంద్ చేసే తెల్లారి నుంచి గట్టిపడి పని చేస్తే డిసెంబర్ చెక్కు 14,000, జనవరి 18, ఫిబ్రవరి 60, మార్చి 78, ఏప్రిల్ 91, మే 1,02,000 తీసుకున్నాను. 6 మంత్స్ గట్టి కొట్టూరి మీకు వస్తాయి. తప్పని వస్తాయి. ఒక వ్యక్తి సక్సెస్ అని కూడా ఎంకరేజ్ చేస్తారు. నువ్వు ఎంకరేజ్ చేస్తారప్పుడు నేను కూడా దేవుడు కూడా చూస్తాడు. నేను ఎంకరేజ్ చేస్తుంటే నడుస్తాడు. ఇక్కడ నడిస్తే చెప్పున్నా ఇక్కడ హార్ట్ ఫుల్గా పనిచేస్తూ అనుకున్న స్థాయిలో కష్టపడితే చెక్కులు వస్తాయి. 1,00,000 రూపాయలు చెక్కు వస్తున్నారు కదా. నాకు ధైర్యం వచ్చింది. మా మేడం పోయినా కూడా మళ్ళీ వచ్చింది. పోయినామే ఎందుకంటే సభలంతా ఇదే అవుతుంది. సభలు 1,00,000 వచ్చాక స్టేట్ పెడితే పోయినా వాళ్ళు వచ్చిన తర్వాత 1,00,000 వస్తున్నాయా? వస్తున్నాయి. సభలు బాగా అమ్ముతున్నావా? బాగా అమ్ముతున్నా.
ఎందుకంటే వాళ్ళు జరా ఉంటేనే వస్తారు, లేకపోతే రాదు. మనం కూడా స్టార్టింగ్ పిల్లల కోసం చెప్పిన, నీకోసం నేను, నా కోసం నువ్వు అంటే మస్తు చెప్పినా, ప్రేమలో పోవాడు చెప్పినాం, పైసలు లేకపోతే గిన్నె తీసారా. హలో, ప్రతి మనిషికి బాగున్నాయి కాబట్టి బాగా పరిస్థితి నిలబడితే ఈరోజు నేను లక్ష్మీ చక్ర వచ్చిన తర్వాత నాకు ఇద్దరు పాపలు బాబు, ఇద్దరు పాప బర్త్డే కూడా డబ్బు లేక చేయలే. వీళ్ళకి వచ్చి డిసెంబర్ పని చేస్తే కొడుకు బర్త్డేకు కారు కొని అదే కారు నెక్స్ట్ బర్త్డే కొడుకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చిన కారు. అప్పుడు కూడా అందరికీ చెప్పే చుట్టాలు అందరికి దావత్గా అంటే సభ్యులు అంతగానో ఈ బ్యాచ్ మొత్తం సభ్యుల బ్యాచ్ నేను సలహా చేయాలని చెప్పి చూస్తున్నాను. బలవంతంగా మీటింగ్కి వచ్చారు, తిన్నారు. ఈ కార్యక్రమం అంటే చెప్పిన ఆ రోజు మీటింగ్కు ఫంక్షన్ కొడుకు బర్త్డేకి వచ్చినప్పుడు మా చుట్టాలు 400 మంది, నా చుట్టాలు 500 మంది. వీళ్ళు 500 వీళ్ళు వచ్చి అడుగుతారు, వీళ్ళు ఎవరంటే నీకు చెప్పలే ఆయన సప్పు వీళ్ళంతా రుతుకుంటాను. వీళ్ళంతా ఎర్రకారు ఎట్లా వచ్చిందంటే రుతుకోవచ్చు, ముగ్గురు రుతుకో. వీళ్ళు ఇక రాలే ఆయన అనుకున్నా చుట్టాలు సున్నం పెడతారు, బయట అన్నం పెడతారు. ఎస్ఆర్ నో రారు సార్ కదా, రారు. మీరు అనుకున్న తీసుకుని ఎవరు రారు. రావాలంటే నువ్వే మారాలి, నువ్వే గెలవాలి, నువ్వే సాధించాలి, నువ్వే సక్సెస్ అవ్వాలి. నువ్వు గెలిస్తే నిజంగా సప్పలొడ్డుగా వస్తారు. లాస్ట్ ఒకప్పుడు మనము పైసలు లేక నేను ఫోన్ చేసి కట్ చేసి, ఎందుకంటే మనం సభ్యులు అమ్ముతాను. ఇప్పుడు నా కోసం ఫోన్ కోసం అందరూ లైవ్ ఈరోజు సెలబ్రిటీ కాబట్టి అట్లా పట్టుకొని పనిచేస్తూ 1,02,000, 1,36,000, 1,78,000, 1,79,000, 2,05,000, 2,06,000, 2,21,000 ఇట్లా పోతే అదే చెక్కు 12,17,000 రూపాయలు. ఎంత? 12 లక్షలు. చిన్న రాపెట్టేదా అంటారు. అనుకుంటున్నా సార్కి ఇన్ని వస్తున్నాయి కదా, ధర్మకి నేను ఇస్తా అయితే ఇచ్చే కదా సార్. ఇది కష్టపడితే వచ్చే చెక్ ఇది. దానికి జర మీరు సక్సెస్ చేయాలంటే విలువ అవుతారు. మన అన్నీ కూడా పెద్ద సహజం కాదు. ఇంటర్ 2 సార్లు ఫెయిల్ అయినా అంటే 12 2 సార్లు ఫెయిల్ అయ్యింది సార్. ఇక్కడ 12, అందుకే ఇక్కడ 12 లక్షలు చెక్ వచ్చిందని చెప్తున్నా. బయట చాలా మంది ఉన్నారు, డిగ్రీలు, పీజీలు, ఎంటెక్లు, బీటెక్లు, ఆటెక్లు, ఈటెక్ అన్నీ చేసి ఆఖరికి ఈ టెక్కులు లేవు. ఎస్ఆర్ నో నేను ఇవ్వని తప్పట. కారణం ఏంటంటే నీకు వచ్చిన అవకాశం నాకు వచ్చింది, నేను పట్టుకున్నా నిలబడ్డా. నువ్వు రాకంటే నేను బీటెక్ చేసిన, నేను సభ్యులం మళ్ళా సభ్యులమ్మే కాదు. ఇది ఒక అవకాశం తెచ్చుకొని చెప్తున్నా. మా ఫ్రెండ్ ఒక ఆయన బీటెక్ జాబ్ వచ్చింది బయట, ఆ వచ్చేది చెప్పుకోవడానికి ఇచ్చిన పోయి ఎంత వచ్చినా కాదు 20K 30K. మనం చదువుకున్న వాటి కే అంటే 3 కోట్లు మేము అనుకున్నాం. చదవడం ఏమోగాలి కే అంటే ఎన్ని కోట్లేమో. అంటే దుర్భాగ్యం ఏంటంటే చదువుకున్నటువంటి చదువుకు ఆ వచ్చే జీతానికి టాలీ అయ్యాక ఆడు ఇంగ్లీషే చెప్తాడు. ఎస్ఆర్ నో నేను తెలుగులో చెప్తున్నా. నెలకు 12 లక్షలు అని ఒక్కటేస్తారు ఇక్కడ. నేను జాబ్ చేస్తే మా మేడం కూడా సరిగా నాకు వచ్చే మిగిలిన 2,000 రూపాయలు, 30,000 నియమం కడితే 2,000 మిగిలితే అలా 1000 ఆమెకు నాకు. అలా అనుకో ఎంత బతికి ఇంటాకు బంగారానికి డబ్బు లేక, బట్టలకు డబ్బు లేక, ఎందుకంటే తిట్టుకొని క్షణం వచ్చి పనిచేస్తే ఈరోజు మేడం బర్త్డే గిఫ్ట్ 1,30,00,000 ఇల్లు కట్టించినారు. నా స్థాయి చెప్తే సార్ ఇక్కడ సర్వీస్ ఆర్టిస్ట్రా 28 ఏళ్ళు ఉంది. ఎంత? నేను 28 ఏళ్ళు పనిచేసినా కూడా నాకు 60,000 రావు. వస్తాయా? రావు. జస్ట్ వీళ్ళకి వచ్చి 4 ఏళ్ళు అవుతుంది. 3 కోట్లు సంపాదించుకున్నాం. ఎంత? 3 కోట్లు. ఒక మంచి ఇల్లు, మంచి కారు, నెక్స్ట్ టీము, ఫామ్ హౌస్.
ఉన్నాయి. రావాలి గెలవాలంటే ఓపిక ఉండాలి. ఇక్కడ ఓపిక, తీరిక, కోరిక. నేను ప్రతి స్థానం చెప్తా, భూమి మీద మట్టి అంతా వచ్చిన డబ్బులు ఒకటి ఇది మహాసముద్రం. ఇది నీ చేతనైతే చెంచా తీసుకో, ఓపుకుంటే చెవు పట్టు, ఓపుకుంటే బిందె పట్టు. మనం ఆకలికున్న వాడి పైప్ లైన్ కలుపుకుంటున్నాం. నేను జాబ్ చేస్తే 32,000 రోజుకు 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 ఇల్లు కూడా సరిపోతున్నావు. నాకు రోజుకు 1,00,000 కావాలి. ఎంత ఎంత తన ప్లాన్ చెప్పినాం. గిత చున్నా మా పక్క పోయిన మా లీడర్ వచ్చి ఆగుతాడుగా, మా సార్ వస్తుండ్రా, మీ సార్ నాకని గిత్తాత గిత్త ఉంటా సార్ గిత్తాత, నేను గిత్తాతను ఉన్నా అని ఇంత పొడుగుండా. నేను చుట్టూ చూసి ఇక్కడ చూస్తుండు గిత్తాతుండే 12 లక్షల చెప్పగలను పోయి చెవులో చెప్పినాడు. నమ్ముతా సరే నమ్ముతారా? చెప్పిన తర్వాత ఆఖరికి అర్థమైంది దానికి. ఇక గిత్తాతుండు కాబట్టి ఆయన జీతం 40,000, నేను కట్టే ట్యాక్స్ 60,000. చెక్ చేసి సర్చ్ చేసి మూసుకొని అన్న నా జీతం 40,000, నువ్వు కట్టే ట్యాక్స్ 60,000 మూసుకొని ఐడి ఇచ్చి నా నెంబర్ చెక్ చేస్తుండ్రు. అందుకే చెప్తున్నా, ఓకేనా? అందరు కట్టే పట్టుకోండి. నా బాధ ఏంటంటే ఇలా చాలా మంది ఎగతాళి చేస్తారు, ఎక్కిరిస్తారు, అవమానిస్తారు, కించపరుస్తారు. నీకు ఎవరు సరాజే సపోర్ట్ చేయరు. నేను చాలా మంది ఇట్టి సార్ తిడతారు కదా, అన్ని మాటలు 3 ఏడు ముట్టి సీరియస్ పనులు చెక్కొచ్చింది. ఒకప్పుడు మనకు సపోర్ట్ చేయలేడు, సలహా చేయలేడు. ఈరోజు మా అన్న, మా తమ్ముడు, మా చిన్నమ్మ కొడుకు, మా పెద్దమ్మ కొడుకు, మా బొమ్మారిది ఇవన్నీ ఎందుకు వస్తాయంటే వెనకాల ఏంది పైసలే. ప్రతి ఒక్కరికి కావాల్సిన పైసలే సార్. అది ఇక్కడ పుష్కలంగా చెప్తున్నా. రండి, నేను సపోర్ట్ చేస్తా, సలహా ఇస్తా. నేను చెప్పలేదా నా డిసెంబర్ చెక్ 20 lakhs ఉంటుంది. 50 lakhs. ఒక్కోసారి మీకు ఇంకా అనుమానం ఉంటే ఈరపడి వచ్చి వెస్టేజ్ బిల్డింగ్ అంటే బయట చూపిస్తారు. వెస్టేజ్ బిల్డింగ్ అంటే నేను జాబ్ నుండి పనిచేసి కూడా ఇల్లు కానీ ఇల్లు పెట్టుకోండి స్థాయి కాదు. ఇవాళ ఈఎంఐలో ఒకటి ఇల్లు కట్టినా ఈరోజు నెక్స్ట్ నా డ్రీమ్ ఏంటంటే ఫామ్ హౌస్. లాన్ కూడా రెడీ పెట్టుకున్నా. నెక్స్ట్ డిసెంబర్ ఒకవేళ, డిసెంబర్ అంటే నెక్స్ట్ బర్త్డే ఉందిగా, ఈ బర్త్డే అయితే నెక్స్ట్ వచ్చే బర్త్డే వరకు ఫామ్ హౌస్ రెడీ. మన ఫ్యామిలీ అందరికీ మంచి దావత్ కూడా ఇస్తాను. ఎందుకంటే ఓన్లీ ఇదే విశ్వ ఫ్యామిలీ. మా చుట్టాలు 400 మంది, నా చుట్టాలు 40,000 మంది సార్. ఎంతమంది? జర్ర ఇంకా పడుతుంది. ఎందుకంటే దావత్ ఇవ్వాలంటే ఇంచుమించు ఎంతైనా ఒక 5 లక్షలు 10 లక్షలు కావాలి కావాలదా. అందుకని ఏ దావత్ చేస్తాను, డైరెక్ట్ ఒకటే దావత్. ఫామ్ హౌస్ పెట్టాలి, అందరు దావత్ ఇవ్వాలి. సార్ నో అప్పుడు కలిసిమెలిసి పని చేసుకుంటూ అందరి ధైర్యం వస్తుందని చెప్తాం. 1 year 1 year 1 year 1 year 1 lakh. నేను ఎక్కువ మాట్లాడు సార్, నేను ఎక్కువ మాట్లాడాను. ఓన్లీ పని కావాలి. ఇక్కడ సాకులు చెప్పడం సక్సెస్ అయ్యాడు, సక్సెస్ అయ్యేటోడు సాకులు చెప్పడు. మనకు ఓన్లీ సక్సెస్ కావాలి. ఏం కావాలి? ఏం కావాలి? వాళ్ళు చాలా మంది ఉంటారు, సాకులు చెప్తారు. 1,00,000 అంటాం, ఇంటికి కొన్నాక అర్థం వాడి నీ ముఖానికి వస్తారు 1,00,000 నీకు అంటే మనం ఏమైనా నెగిటివ్ మాట్లాడుకుంటే నెగిటివ్ వస్తుంది. ఇప్పటికి 20 మంది కండక్టర్ జాబ్ అని చెప్పిస్తున్నా. ఈ 20 వరకల్లా 100 మంది కండక్టర్ జాబ్ అని చెప్పిస్తున్నాడు. ఎంతమంది? ఎంతమంది? మనకి ఏ జాబ్ లేదు కదా, రాకంటే నేను ఇలా బాగానే ఉంటుంది. మీటింగ్ అంతా బాగానే గట్టి ఉంటుంది. ఇంటికి పోయినా కాడు అని అంటే ఉల్టా. ఎవరి కోసం కదా సార్, నేను ఎప్పుడైనా నా ఫ్యామిలీ కోసం, నా డ్రీమ్ కోసం నేను డిసైడ్ అయినా. నువ్వు కూడా ఒక
ఒక 1 year ఫోకస్ చేయి. లక్ష 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 ఎవరైనా కూడా ఎగతాలు చేసినా ఎక్కిరించినా అవమానించినా కించవచ్చినా నీకు కావాల్సింది లక్ష. ఎస్ఆర్ ఇది మైండ్ పెట్టుకుని పని చేయి. నీ మైండ్ లక్ష ఉందనుకో నా అమ్మటి జరిగేస్తే 1 year ఒకటి లక్ష ఇప్పిస్తా. 1 year 1 year 1 year 1 year 1 year. అందరూ అంటారు, కొందరు అంటారు. వాస్తవానికి అందరి కోసం సఫలంగా ఉండాలా అవుతా. అందుకే కొంతమంది అంటారు ఇలా అంటోళ్ళకు ఇంటోళ్ళకు కష్టపడుతుందుకే లక్ష వస్తుంది. ఎస్ఆర్ రండి అందరూ కలిసి పని చేసుకుంటూ ముందుకెళ్తూ అందరం లక్ష్యాధికారి గారు ఎదుగుతూ ప్రతి ఒక్కరు కూడా మంచి లైఫ్ లీడ్ కదా అందరూ నాలా సక్సెస్ కోరుకుంటూ నేను సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.